బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. రేపు ఇందిరా పార్క్ దగ్గర సత్యాగ్రహ దీక్షకు పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లోని హామీ నెరవేర్చకపోగా అన్యాయం చేయడం ఏమిటని ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు. ఇక 18 బీసీ సంఘాలు ఇందిరా పార్క్ దగ్గర దీక్షకు తరలి రావాలని పిలుపునిచ్చారు. 29 జరిగే క్యాబినెట్ వర్గం మంత్రివర్గం లోపల 42 మండల్ కేంద్రం పడతాయి, దీక్షలు జరుగుతాయి, బండ్లు జరుగుతాయి. అసలు ఉద్యమం తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో బీసీ ఉద్యమం కూడా అట్లా జరుగుతుంది. దీనికి పార్టీలు లేవు, గ్రూపులు లేవు, అందరిది 42 కాబట్టి అందరూ కలిసికట్టుగా కార్యకర్తలుగా ఉద్యమం చేయడానికి ముందుకున్నాం. ఓ చెక్క బొమ్మను పెట్టి వాళ్ళ నాయకత్వంలో ఉద్యమాన్ని తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం దిగిరావాలి. బీసీల విషయం లోపల ఇది సామాజిక న్యాయం, ఇక్కడ బేసిజాలు పెట్టుకోవద్దు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి, రేపు జరగబోయే సత్యాగ్రహ దీక్షకు ఆర్ కృష్ణయ్య అందరూ కూడా తరలి రావాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అప్డేట్స్ ఏంటి? రామిని వైపు రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు ఇస్తానని మాట తప్పిందని చెప్పేసి బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. వైపు ప్రభుత్వం లోకల్ బాడీ ఎలక్షన్స్ కి ప్లాన్ చేసుకోవాలని తప్పుపట్టారు. ఇప్పటికే బీసీలకు కామారెడ్డి రిజర్వేషన్ ప్రకారం ఇస్తానన్నటువంటి రిజర్వేషన్ ఇచ్చి తీరాలి, లేకపోతే బీసీలకు వేసే దృశ్యం కాదు, ఖచ్చితంగా మేము దీక్ష తీస్తామని చెప్పి తను ప్రకటించారు. రేపు 18 బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్షపైనే పిలుపునిచ్చారు. ఒకవైపు గత కొద్ది కాలంగా ఇదే అంశంపైన రాజకీయ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి చేస్తున్నాయి. ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లకు వెళ్లాలని చెప్పి కూడా అందరూ డిమాండ్ చేస్తున్నారు. దానికి తోడు నిన్న కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి పిఎస్సీ సమావేశంలో కొద్దిమంది నేతలు ఒకవైపు రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఎలక్షన్ నిర్వహించాలి కాబట్టి ఆ నిర్వహించడం కోసం ఉన్నటువంటి వెసులుబాట్లను రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించడం కోసం టీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే ఒక సబ్ కమిటీని ప్రకటించారు. ఇందులో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీతక్కలతో కమిటీ వేసి 26వ తేదీ వరకు కూడా దీన్ని ఒకవైపు ఎక్స్పర్ట్స్ చర్చించి ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం వైపు పార్టీ తరఫున ఆయన ఇప్పటికే కోరడం జరిగింది. ఒకవైపు ఈ కమిటీ పేరు చెప్పి కాలయాపన చేస్తూ ఒకవైపు ఎలక్షన్ నిర్వహించుకోవడం కోసం ప్రభుత్వం ఒక మమ అనిపించే కార్యక్రమం చేస్తుందని చెప్పేసి కూడా బీసీ సంఘాలు అనుమానిస్తున్నాయి. సెప్టెంబర్ 2nd వీక్ లో ఒకవైపు లోకల్ బాడీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ ఇచ్చి 2-3 వారాల లోపే 15 రోజుల లోపే ఎలక్షన్ తప్పకంగానే ముగించడం కోసం ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ప్రయత్నం చేస్తుందని చెప్పి కూడా బీసీ సంఘాలు అనుమానిస్తున్నాయి. పార్టీ పరంగా 42% మాకు రిజర్వేషన్ మాకు అవసరం లేదు, మాకు చట్టబద్ధంగానే మన రిజర్వేషన్ కావాలి, అప్పటి వరకు ఎలక్షన్ నిర్వహిస్తుందని చెప్పి కొన్ని బీసీ సంఘాలు ప్రభుత్వాన్ని పైన ఒత్తిడి చేస్తున్నాయి. అందులో భాగంగానే బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఇప్పటికే సత్యాగ్రహ దీక్షకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం మాకు 42% దీక్షగా కాదు, మా చట్టబద్ధంగా మా జనాభా ప్రకారం మాకు ఉన్నంత రిజర్వేషన్ కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేపు ఇందిరా పార్క్ వద్ద 18 బీసీ సంఘాల ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. రైట్ స్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్ గా